హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో ఇదివరకు వీడియోలో సంజ్ఞ గురించి చెప్పాను. అందులో పార్ట్స్ వచ్చేసి సంజ్ఞ, అందులో వ్యక్తిवाचक संज्ञा फर्स्ट वन వచ్చేసి व्यक्तिवाचक संज्ञा डेफिनेशन చూద్దాము. जिस शब्द से किसी विशेष व्यक्ति, विशेष स्थान, विशेष वस्तु के नाम का बोध होता है वह शब्द को व्यक्तिवाचक संज्ञा कहलाता है. సో వ్యక్తివాచక సంజ్ఞ అంటే जिस शब्द से ఈ శబ్దానికి మీనింగ్ అర్థం ఏంటి? విశేష వ్యక్తి, విశేష స్థాన్, విశేష వస్తువు అంటే పర్టికులర్గా స్పెషల్ పర్సన్స్ కానీ, ప్లేసెస్ కానీ, థింగ్స్ కానీ వాటి గురించి మాత్రమే చెప్పేది. పర్టికులర్గా ఒకదాని గురించి, స్పెషల్గా ఉండే దాని గురించి మనం ఈ డెఫినేషన్కి సంబంధించి ఉదాహరణ వస్తాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి వ్యక్తికి ఎగ్జాంపుల్స్ మహాత్మా గాంధీ, సచిన్ టెండూల్కర్, మదర్ తెరీసా. स्थान వచ్చేసి ముంబై, ఢిల్లీ, शिमला. इमारत का नाम ताजमहल, लाल किला. नेक्स्ट धार्मिक ग्रंथों के नाम रामायण, गीता, महाभारत. दिशाओं के नाम उत्तर, पूर्व, दक्षिण, पश्चिम. नदियों का नाम गंगा, जमुना, सरस्वती. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మహాత్మా గాంధీ, సచిన్ టెండూల్కర్, మదర్ తెరీసా వీళ్ళంతా కూడా వీళ్ళలాంటి ప్రసిద్ధి చెందిన ఫేమస్ నేమ్స్ వీళ్ళవి మాత్రమే ఉంటాయి. ఈ పేర్లు మిగతా వాళ్ళకు ఉండవన్నమాట. అంటే ఈ మన వ్యక్తివాచక సంజ్ఞ ఏం చెప్తుందంటే పర్టికులర్గా స్పెషల్గా ఉండే వాళ్ళ గురించి మాత్రమే తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం తాజ్మహల్ తీసుకుందాం. తాజ్మహల్ ఒకటే ఉంది, తాజ్మహల్తో పోల్చింది ఇంకొకటి లేదు. అంటే పర్టికులర్గా అది ఒకటే అయి ఉంటుంది. గంగా నది తీసుకుందాం. గంగా అంటే ప్రాముఖ్యత చెందింది, ఫేమస్ అన్నమాట చాలా. సో ఇలా పర్టికులర్గా ఫేమస్ ప్లేసెస్ గురించి, ఫేమస్ నేమ్స్ గురించి చెప్పేది వ్యక్తివాచక సంజ్ఞ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వ్యక్తివాచక సంజ్ఞ తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో జాతివాచక సంజ్ఞ గురించి తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.